హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. గురుకులాల్లో ఉద్యోగాలకు సంబంధించి టీచర్ మరియు జేఎల్ పోస్టులకు సంబంధించి తాత్కాలిక పద్ధతిలో మరికొన్ని జిల్లాల్లో ఖాళీలకు సంబంధించి ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గత వీడియోలో మరి ఏదైతే భద్రాద్రి జోన్ ఉందో, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, ఇలాంటి జిల్లాల్లో మనం ఆల్రెడీ వేకెన్సీస్ మరి ఉన్నాయని చెప్పేసి చూసాము. ఈ వీడియోలో మరికొన్ని జిల్లాలో ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ రోజు రేపు మాత్రమే లాస్ట్ అంటే చివరి తేదీ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ సోషల్ వాళ్ళు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాము కేవలం జస్ట్ 199 రూపీస్ కు మాత్రమే. రైట్, గత వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. చార్మినార్ జోన్ కి సంబంధించి గురుకులాల్లో తాత్కాలిక బోధన సిబ్బంది భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. చార్మినార్ జోన్ లోని హైదరాబాద్ గాని, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేటటువంటి మరి తాత్కాలిక ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. అయితే ఈ నెల 30వ తేదీన ఇక్కడ చూడండి, రేపు చిలుకూరు బాలుర తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకు అడ్రస్ అనేది, లొకేషన్ అనేది వస్తుంది. సో ఆ యొక్క మరి స్కూల్లో, కళాశాలలో ఇక్కడ చూసినట్లయితే మరి ఉదయం 8 గంటల నుంచి పాఠ్యాంశ బోధన డెమోలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు డెమో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అక్కడ. ఓకేనా? 31వ తేదీన బాటనీ గానీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉద్యోగాలకు డెమో ఉంటుందన్నమాట. సో బాలికల విద్యాలయాల్లో పనిచేయడానికి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జీతం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ జీతం చూసినట్లయితే జేఎల్కి అయితే 23,400, పీజీటీ మరియు టీజీటీలకు అయితే 18,200 రూపాయలు. ఇక నెక్స్ట్ మరొక డిస్టిక్ లో చూద్దాము. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక పోస్టుల భర్తీకి ఆహ్వానం. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలోని బాలుర బాలికల పాఠశాలలు కావచ్చు, కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు మరి జోనల్ అధికారి నిర్మల తెలిపారనమాట. సో ఆసక్తి కలిగినటువంటి వారు ఈ నెల 29న అంటే ఈ రోజు మరియు రేపు 30వ తేదీలలో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రిజిస్ట్రేషన్ డెమోకు మరి హాజరు కావాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అదేవిధంగా 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంబంధిత సబ్జెక్టుల్లో మరి డెమో నిర్వహించనున్నట్లు వివరించారనమాట. 29వ తేదీన తెలుగు, ఇంగ్లీష్, హిందీ లైబ్రరియన్, హెల్త్ సూపర్వైజర్, ఫిజికల్ డైరెక్టర్ గానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు 30వ తేదీన చూసినట్లయితే మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ రిజిస్ట్రేషన్ డెమో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత మరి సర్టిఫికెట్స్ తోని పైన తెలిపిన తేదీలు, సమయాలలో హాజరై రిజిస్ట్రేషన్ డెమోలో పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇవి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాత్కాలిక ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం. జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉన్నటువంటి 6 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలైనటువంటి 6 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో తాత్కాలిక పద్ధతిలో బోధించుటకు పీజీ, బిఈడి, టెట్ పాస్ అయినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానించడం జరిగింది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు 29/5/2025 నాడు ఎర్రవల్లి యందు మరి ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆనందు మరి నిర్వహించేటటువంటి డెమోకు హాజరు కావాల్సిందిగా గద్వాల జిల్లా మరి అధికారి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు చివరి తేదీ ఉంది కాబట్టి వెంటనే మీరు హాజరయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు. మదనాపురం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ మదనాపురంలో మరి ఏ జిల్లా కిందకి వస్తుందో ఒకసారి చూసుకోండి. మదనాపురం అనేది ఏ జిల్లా కిందకి వస్తుందో ఒకసారి చూసుకోండి. జిల్లాలో 3 బాలికలు ఏవైతే పాఠశాలలు ఉన్నాయో, బాలుర పాఠశాలలు, వాటిల్లో మరి ఈ యొక్క ఖాళీలు అనేవి భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ కూడా ఈ నెల 30న మరి డెమో ఉంటుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్స్ ఒకసారి చూసుకోండి, వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎస్సీ గురుకులాల్లో ఖాళీల భర్తీ అచ్చంపేట సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిల్లాలోని ఎస్సీ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఈ నెల 31వ తేదీన ఇక్కడైతే డెమో నిర్వహించబోతున్నారు. ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని. సో వీటికి సంబంధించినటువంటి మరి ఖాళీలు అక్కడ ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీరు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా చూసినట్టు
మరొక జిల్లాకు సంబంధించి ఖాళీల వివరాలు చూసినట్లయితే మెదక్ జిల్లాకు సంబంధించి చూడండి, ఇక్కడ కూడా మనకు జేఎల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మెదక్, తుఫ్రాన్, రామాయంపేట, కొల్చారంలోని మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గాని, అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు మీరు ఏ సబ్జెక్ట్స్ లో ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ మహిళా అభ్యర్థులు ఇక్కడ ఖచ్చితంగా అర్హులు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా. సో వాటికంటే మహిళా కళాశాలలు కానీ మహిళా పాఠశాలలు కానీ అక్కడ మాత్రం మహిళలు మాత్రమే బోధించడానికి అర్హులు అవుతారు. సో ఇక్కడ చివరి తేదీ చూడండి. సో అన్ని ధృవీకరణ పత్రాలతోని ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులను మెరిట్, డెమో ఆధారంగా ఎంపిక చేశారు. డెమోలు ఈ నెల 31వ తేదీన మరి ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇంకా కూడా సమయం ఉంది కాబట్టి మిత్రమా, సో ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.